చూడగానే ముద్దొచ్చే ఈ బొమ్మల్ని నుమాయిష్లో ప్రతి సంవత్సరం జరిగే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మధ్యాహ్నం 3 గంటలకే ఎండలో వెళ్ళాను. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ హెడ్. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, క్యాష్ ఇచ్చి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇది మామూలే, ఫుల్ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి. మనని మన బ్యాగుల్ని కూడా బాగా చెక్ చేస్తారు. నా బ్యాగులో శూన్యం. ఆ రోజు పర్సు కూడా మర్చిపోయాను. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఎగ్జిబిషన్ భలే థ్రిల్లింగ్గా అనిపించింది. కీ చైన్స్ చూడండి, చిన్న చిన్న బొమ్మలతో తయారు చేసే ఈ కీ చైన్స్ చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ పెట్టినా పిల్లలు కూడా వెతికివ్వాలని చెప్పి తాళాలు మర్చిపోయినా తాళాల కోసమే ఇలాంటివన్నీ తయారు చేస్తుంటారు. పిల్లలు కూడా పరిగెత్తుకొని వచ్చేసి తాళాలు ఎక్కడున్నాయో వెతికి వెతికి మరీ ఇస్తారు. అలాంటివి ఈ కీ చైన్స్. నాకైతే భలే ముచ్చటగా మీకు కూడా అనిపించాయా? కామెంట్ చేయండి. చికెన్ వర్క్తోని ప్రతి సంవత్సరము రకరకాల వెరైటీస్ తయారు చేసేది, రకరకాల కలర్స్తో, లైట్ మెటీరియల్తో ఎంత సూపర్ డూపర్గా మన కోసం వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. హైదరాబాద్ అంటే బ్యాంగిల్స్కి కొదవా, గోల్డెన్ కలర్ ఎరిసిపోతున్నాయంటే నమ్మండి. ఈ బ్యాంగిల్స్ హలీము రంజాన్లోనే దొరుకుతుంది అనుకుంటున్నారా? కాదు, ఎగ్జిబిషన్లో కూడా దొరుకుతుంది. దొరకని టైంలో దొరికించేదే ఈ ఎగ్జిబిషన్. ఈ మస్కట్ ఐస్ క్రీమ్ ఉందే, అదైతే ప్రతి సంవత్సరం మన కోసమే పెట్టిస్తూ ఉంటాడు. మన దేశ గౌరవాన్ని నిలబెడుతూ ఖాదీ సంస్థ వాళ్ళు ఖాదీ బట్టల్ని, ఎన్నో వెరైటీల డ్రెస్ని ఇక్కడ పెట్టారు, అరేంజ్ చేశారు మన కోసం. ఇంకా కేరళ ఆయిల్స్ అంటేనే ఒక స్పెషల్. ఆరోగ్యానికి నిదర్శనం కేరళ ఆయిల్స్ అంటారు. వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్లో కలిపిన స్పైసెస్, ఈ రెండు మన తలకి కానీ ఆరోగ్యానికి ప్రతీక. ఇంకా చిప్స్, అరటికాయ చిప్సే వీళ్ళ ఫేమస్. రకరకాల అరటికాయలతో తయారు చేశారు. అమ్మాయిల ఆకర్షణే డ్రెస్సెస్. ఈ డ్రెస్కి అందం. చున్నీని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొచ్చి మంచి సూపర్ కలెక్షన్స్ మన కోసం తీసుకొచ్చారు. ఈ షాప్లో చూడండి, ఏ వస్తువు కొన్నా కూడా 50 రూపాయలే. అతి చీప్ అండ్ బెస్ట్గా ఉంది కదా. మన దేశానికి కల్చరల్కి నిదర్శనమే ఈ బొమ్మలు. ఈ బొమ్మల ద్వారా రకరకాల ట్రెడిషన్స్, రకరకాల సంస్కృతులు, మన గ్రామీణ సంస్థ లివింగ్ స్టైల్కే ఈ బొమ్మలన్నీ. సంక్రాంతి తర్వాత ఈ బొమ్మలు మిగులుతాయనో లేకపోతే నెక్స్ట్ బొమ్మలు కొలుపెట్టుకోవాలనో లివింగ్ స్టైల్ మారిపోయి మనం కల్చర్లో ఉంటుంటే, అవును స్వీట్ కార్న్ తింటారా అమ్ముతున్నాడు. ఇంతకీ ఆ కల్చరు, ట్రెడిషన్స్, ఆ సంస్కృతి మర్చిపోకుండా ఉండడం కోసమే ఈ బొమ్మలు. అలసి నడిచి అలసిపోతామనో ఏంటో ఈ ఫుడ్ కూడా మన కోసం రెడీగా పెట్టారు. నిజంగా జీవిత విధానం ఎంత బాగుంటుందో తెలుసా. ఈ పర్సులు ఆడవాళ్ళకే ఒక హైలైటు. ఎన్ని కొన్నా ఇంకోటి కావాలనిపిస్తుంది. ఇప్పుడే చూసేసి ఇందులోంచి సెలెక్ట్ చేసుకొని ఒకటి కొనేయండి. ఎందుకంటే ఇక్కడ దొరికినన్ని వెరైటీలు, షాపులు ఎక్కడ ఉండవు కాబట్టి. ఆల్ టుగెదర్ ఇన్ ఎగ్జిబిషన్. ఆరోగ్యానికి హానికరమో గుడ్డో బ్యాడో జ్యూసెస్ భలే ఉన్నాయి కదా. మనం వాటర్ బాటిల్స్ తెచ్చుకోకపోయినా మర్చిపోయిన ఇక్కడ వాటర్ ఫెసిలిటీసు, ఫుడ్ ఫెసిలిటీసు, చాట్సు టెంప్టేషన్ కలిగిస్తున్నాయా మీకు ఆకలేసిందని పరిగెత్తక్కర్లేదు. హాయిగా ప్రశాంతంగా తిని మళ్ళీ చూడొచ్చు. బెలూన్లు కొడితే టెడ్డీ బేర్స్ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి కదా, ఇదొక అట్రాక్షన్. రాజస్థాన్ వాళ్ళ పికిల్స్, రాజస్థాన్ వాళ్ళ స్వీట్లు, కల్చరు భలే చాలా బాగున్నాయి. మీరు చూడండి. వెరైటీలో ట్రై చేయడం తప్పలేదు కదా. అబ్బా, ఈ చెక్కీలు చూస్తుంటే మౌత్ వాటరింగ్. క్యాజు, బదాం చెక్కీ, పల్లి చెక్కీ, అన్ని వెరైటీ చెక్కీలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తయారు చేసినవి పెద్ద సైజు, చిన్న సైజు. నాకైతే ఈ షాపు భలే నచ్చింది. ఐరన్ కంటెంట్ ఉన్న ఈ షాప్ని అస్సలు మానకుండా చూడండి. మ్యాంగో జెల్లీస్ కాకినాడలో దొరుకుతాయి అనుకున్నాను, ఇక్కడ కూడా దొరుకుతాయి. డోనట్స్లో వెరైటీస్ అంటే ఇక్కడే. వైట్ మార్బల్
वन पीस के अंदर सब आता है। आप कहाँ से आए? हम राजस्थान से हैं। राजस्थान से। మీకు 4 o'clock వరకు కార్లు అన్నీ ఎలో చేస్తారు. కార్లో లోపలంతా తిరగచ్చు. గేటు 3 నుంచి ఈ ఫెసిలిటీ ఉంటుంది. కుంభమేళాలో ఒక అమ్మాయి ఉంది చూసారా, చాలా ఫేమస్ చేస్తారు, మొనాలిసా మొనాలిసా అనుకుంటూ. ఈ అమ్మాయి కూడా అంతే అందంగా ఉంది. రాజస్థానీ కలెక్షన్స్తో ఉన్న చున్నీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఏ డ్రెస్కైనా మ్యాచింగ్ చేసేలాగా నైస్ వర్క్తోని చాలా చీప్. ఈ బెంగళూరులో అయితే 1500 1200 అలా ఉన్నాయి, కానీ ఇక్కడ 500కే ఈ అమ్మాయి ఇస్తుంది. నాకైతే వెంటనే తీసుకోవాలనిపించింది, కానీ దీనికోసమైనా సరే నేను మళ్ళీ వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి ఈ చున్నీ కొనుక్కోవాలని నేను ప్లాన్ వేసుకున్నాను. మీరేమంటారు? మీకు నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి, ఈ షాప్లో కొండం. డెడ్ చీప్ అంటే డెడ్ చీప్. పాప మా అమ్మాయి చాలా సెలెక్ట్ చేసి కూడా ఇస్తుంది అన్నీ. మన డ్రెస్కి అనుగుణంగా ఆ అమ్మాయి చూపించి ఇస్తుంది. మనం రకరకాల డ్రెస్సుల మీద ఈ చున్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి దగ్గర కొనడం అస్సలు మర్చిపోద్దు. ఆ అమ్మాయి కోసం కాదు, కానీ మీకు కూడా కావాలి కదా ఇలాంటి చున్నీలు. ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ మిస్ అయిపోతారు జీవితంలో. పోలీస్ వాళ్ళ అండర్లో ఫుల్ సురక్షితంగా ఉంటుంది ఎప్పుడు ఈ ఎగ్జిబిషను. ప్రతి ఇంచుకి పోలీస్ వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ పెట్రోలియము రక్షిస్తూనే ఉంటారు అందరినీ. వాళ్ళ కళ్ళకి మిస్లీడ్ అనేది అవ్వదు, ఎవరైనా మిస్లీడ్ చేస్తేనే. నా ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో, దీంట్లో ట్రైన్లో వెళ్తుంటే మీరు వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ చూసినంత ఆనందంగా ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం. మీకు ఇలాంటి వీడియోలు బాగా నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటే ఎగ్జిబిషన్కి వెళ్ళండి, హైదరాబాద్ నుంచి దూరంగా ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలి కదా, సంవత్సరానికి వచ్చే ఈ అవకాశం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉండే ఈ ఎగ్జిబిషన్ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది కదా ఇలా ట్రైన్లో వెళ్తుంటే. డోంట్ మిస్. ప్లీజ్ కామెంట్, షేర్, లైక్. కనెక్షన్లో ఉండండి ఇలాంటి వీడియోల కోసం. మీకోసం ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను. హలో ఫ్రెండ్స్, చూసేసి ఏమేం కొనాలో ఏం చేయాలో నిర్ణయించుకోండి. డోంట్ మిస్ ఇట్.
చూస్తూనే సాయంత్రం అయిపోయింది. లైట్లు వేయడం మొదలు పెట్టేశారు. ఈ చిన్న బాబు వాళ్ళ డాడీని చూడండి, ఎంత ట్రైన్ మీద కూర్చోబెట్టి ఫోటో తీసేస్తున్నారు. నేను కైట్ ఫెస్టివల్లో నేను ఇది ట్రై చేశాను, కానీ నాకు ఇంత బాగా రాలేదు. వీళ్ళు స్మోక్ బాల్స్ని తింటున్నారు. ఎంత బాగుంది కదా, ముద్దుగాను. ఇదొక ఆనందం, ఇదొక ఆట. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. మన బాడీ పెయిన్స్ని ఈజీగా రికవర్ చేయడానికి రకరకాల మెషిన్స్ వచ్చేసాయి. దీంతో చూస్తారా అది పెట్టింది బాడీ పైన పెట్టండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా. మీరు వీడియో తీసుకుంటారు కాబట్టి మీరు వెనక చూడట్లేదు, వెనక చూస్తేనే అర్థమవుతుంది అది. అట్లా యూట్యూబరా మీరు? అవునండి. చూస్తూ చూస్తూ చిన్నపిల్లల రైడ్స్ దగ్గరికి వచ్చేసాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకో చిన్న చిన్న వీడియోస్ పెడతాను, చూడండి. लड़की तराती आँख मिलाती वो चश्मे लगा के रखती है, गर्मी जून की प्यासी खून की लड़के सुखा के रखती है। वो दिक्कत है कोई वो बोला उंगली पे సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో చెప్పి కనెక్షన్లో ఉండండి రా బాబు.